నేను ఫస్ట్ ఇసాకయ్య ప్రార్థన నాకు తెలీదు. మా అత్త ఇసాకయ్య ప్రార్థనకు అన్ని మహిమలు జరుగుతాయి, బాగా స్పష్టపరచారు. ఇసాకయ్య ప్రార్థనకు అంటే ఇసాకయ్య ప్రార్థనకు వచ్చిన ఆమె మా పొలం వేసినాము, ఎకరా పొలము. చుట్టుపక్కల ఉండే పొలం అంతా బాగా పచ్చగా ఉంది, మా పొలం అయితే ఎండిపోయింది. అందరు పక్కన ఉండేవాళ్ళు ఇట్లా బెండకెళ్ళిపోయిందే, ఇవేమొడ్లు అవుతాయమ్మే, బాగలేదే, ఇది వచ్చేసి కనీసం పుట్టేనా అవుతాయా లేవా అన్నాడు. నేను తైలం ప్రార్థన తీసుకొని కై దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి ప్రతి ఒక్క కయ్యకు వేసి మిషన్లో కూడా ప్రార్థన చేసి మిషన్లో కూడా వేశాను. వేసినప్పుడు ప్రార్థన చేసుకునే, ప్రభువా ఇది పడిపోయిందని అందరు నవ్వుకుంటున్నారు, నీ చిత్తం నీ తలింపయ్యా, నువ్వు ఎలా అయినా అలా ఇచ్చేసేయి, నువ్వు ఏది ఇచ్చినా నాకు ఇష్టమే అన్నాను. అప్పుడు పొలంలో కోసిన తర్వాత 30 మూటలు వడ్లైనాయి. అందరికి వచ్చేసి నా పక్కన ఉండే వాళ్ళకే ఒకటే అంటే 20 మూటలు 25 మూటలు కూడా కావడం లేదు, కానీ నాకు మాత్రం 30 మూటలు అయినాయి. ఈ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇసాకయ్యకి నా నిండు వందనాలు.